కింద శ్రీలంక వైపు నుంచి దిత్వా మన వైపు వచ్చింది అనేది మనందరికీ తెలుసు. సో అక్కడి నుంచి ఇలా స్ట్రైట్ లైన్లో వస్తుంది, అంటే మన తీరానికి ఆనుకొని స్ట్రైట్గా వస్తుంది. సో ఈ తీరం వెంబడున్నటువంటి ప్రాంతాలన్నిటి మీద ఎఫెక్ట్, ఇదిగో ఈ సర్కిల్లో ఉన్న ప్రాంతాల మీద ఎఫెక్ట్ కనిపిస్తుంది. ఇంత పెద్ద సర్కిల్ మీకు కనిపిస్తుంది ఇక్కడ. సో ఈ సర్కిల్ దాని ఎఫెక్ట్ రేంజ్, దిత్వా తుఫాన్ ఎఫెక్ట్ రేంజ్ ఈ సర్కిల్లో ఉంది మనకి. అయితే ఎప్పుడైనా సరే సెంటర్తో కంటే కూడా చుట్టూ ఉన్నటువంటి ప్రాంతాల మీద ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తుంది తుఫాన్ ఎఫెక్ట్ అనేది. అయితే స్ట్రైట్గా ఇలా వస్తుంది కదా, ఈ తీరం వెంబడి ఇలాగే పైకి వెళ్ళిపోతుందని చెప్పేసి అనుకున్నారు. సో పెద్దగా ప్రభావం ఉండదు, తీరం దాటదు అని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. కానీ ఇట్స్ వెరీ మచ్ అన్ప్రిడిక్టబుల్. ఇక్కడ మనం చూస్తున్నాం. సో ఎలా మారుతుంది దీని దిశ అనడానికి ఒక ఎగ్జాంపుల్ ఇదిగో ఇక్కడ మీరు చూస్తున్నారు. ప్రజెంట్ ఇక్కడ ఉంది, ఇక్కడ కాన్సన్ట్రేట్ అయి ఉంది. సో నియర్లీ చెన్నైకి అలాగే ఇటు ఏపీకి తెలంగాణకి దగ్గరలో వస్తుంది, స్లోగా మూవ్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇలాంటి పరిస్థితుల్లో సడన్గా మళ్ళీ టర్న్ తీసుకొని లోపలి వైపు అంటే తీరం వైపు ప్రయాణిస్తుంది. తీరానికి బయటనే ప్రయాణించి కొంత దూరం వెళ్ళిన తర్వాత స్లో అయిపోతుంది, వీక్ అయిపోతుంది తుఫాన్ అని చెప్పేసి అధికారులు అనుకున్నారు. దానికి తగ్గట్లుగానే డైరెక్షన్స్ ఇచ్చారు. కానీ ఇక్కడి వరకు వచ్చినటువంటి తుఫాన్ మళ్ళీ ఇలా టర్న్ తీసుకొని మళ్ళీ ఇలా లోపలి వైపు అంటే తీరం వైపు ప్రయాణిస్తుంది, అంటే మళ్ళీ లోపలికి ప్రయాణించే అవకాశం క్లియర్గా కనిపిస్తుంది. ఒకవేళ ఈ డైరెక్షన్లో కనుక లోపలికి ప్రయాణిస్తే ఇక్కడ ఈ ప్రాంతం అంతా కూడా తిరుపతి, ఈ పై ప్రాంతం ముఖ్యంగా తిరుపతి, చిత్తూరు ఈ ప్రాంతం అంతా కూడా, రాయలసీమ ప్రాంతం, నెల్లూరు, చిత్తూరు ఈ ప్రాంతాల్లో విపరీతమైనటువంటి వర్షాలు పడే అవకాశం ఉంది. అత్యంత భారీ వర్షాలు నమోదవడం, విపరీతమైనటువంటి ఈదురుగాలు ఉండేటువంటి అవకాశం కనిపిస్తోంది. ఒకవేళ ఇన్కేస్ ఇంకా ఏదైనా దిశ మార్చుకుంటే చెప్పలేం. ఇప్పటికైతే ఇక్కడ ఉంది, ఇక్కడి నుంచి ఇలా వచ్చి మళ్ళీ ఇలా వెళ్ళే అవకాశం ఉంది. వెన్స్డే 3 to 11 AM టైంలో మనకి తీరంని తాకే అవకాశం క్లియర్గా కనిపిస్తుంది. అంటే ఎల్లుండి. సో ఇప్పుడప్పుడే అసలు ఇక్కడి నుంచి వదిలిపోయే పరిస్థితి లేదు. ఇక్కడ మరొక ముఖ్యమైన విషయం, వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నట్లుగా ఒకవేళ ఇక్కడ దిశ మార్చుకొని మళ్ళీ లోపలికి తీరం వైపు కనుక వస్తే చాలా సమయం పాటు మన తీరాన్ని ఆనుకొని ఉండే, అంటే ఇక్కడే ఇది మన తీరం అన్నప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడే ఎక్కువసేపు ట్రావెల్ చేస్తూ ఉంది. అండ్ ఇట్స్ వెరీ స్లో, ఇట్స్ మూవింగ్ వెరీ స్లో. దానివల్ల ఎక్కువ ఎఫెక్ట్ ఉండేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఓ పక్క తమిళనాడు, మరో పక్క ఆంధ్రప్రదేశ్, 2 రాష్ట్రాల మీద విపరీతమైనటువంటి ప్రభావం ఉండబోతుంది. ఒకవేళ ఈ డైరెక్షన్లో కనుక మూవ్ అయితే ఇటు చిత్తూరు, తిరుపతి ఈ ప్రాంతాల మీద విపరీతమైనటువంటి ఎఫెక్ట్ ఉండబోతుంది. ఎక్కువ సమయం అక్కడే ట్రావెల్ చేయడానికి అవకాశం కనిపిస్తుంది.